ఉన్నాము. మన అభిషక్తులు ఐసీఎం అగ్రపీఠాధిపతులు బిషప్ అయ్య గారు, జాన్ ఎస్డి రాజయ్య గారు కొన్ని వివరణ మన యొక్క కోరికను ప్రభుత్వానికి తెలియజేస్తారు. ప్రభు నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ క్రైస్తవ వేదాంతి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ నిన్న తెల్లవారుజామున సుమారుగా 3 గంటల ప్రాంతంలో ప్రభునందు నిద్రించారు. అది కాకతాళీయంగా జరిగినటువంటి ప్రమాదమా లేదా హత్య అనేటువంటి సందర్భంలో రాజమండ్రిలో ఇప్పటి వరకు చాలా ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి సమీపంలో ఉద్యమ కూటములకు హాజరు కావడానికి వస్తున్నారు అయ్య గారు. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 144 సెక్షన్ కూడా పోలీసు వారు విధించడం జరిగింది రాజమండ్రిలో. అలాంటి ఉత్కంఠ రేపినటువంటి ఈ మృతికి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మృతికి మన అందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ తరఫున, ఈ ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ జరిపించి అది ప్రమాదమైతే సరి, ఒకవేళ హత్యగా తేలితే వెంటనే దోషులు ఏ స్థాయిలో ఉన్నవారైనా వారిని కఠినంగా శిక్షించి ఈ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం ధైర్యాన్ని నింపుకొని జీవించగలిగే పరిస్థితులు ప్రభుత్వం కల్పించవలసిందిగా కోరుతూ ఈ నిరసనను మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. సాయంకాల సమయంలో ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని దేవుని దాసులు ప్రవీణ్ పగడాల వేదాంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి దైవ సేవకులు వారి యొక్క మరణ విషయంలో మన రాజయ్య గారు తెలియజేసిన వారి యొక్క మాటలను బట్టి, సత్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ మరి ప్రవీణ్ గారికి యొక్క నినాదాలు తెలియజేద్దాం. మొదటిగా పూలు అక్కడ వేసి పివి రాజు గారు ఉన్నారు మన మధ్యలో. వారు మాట్లాడారు. రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఏలులో దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులకు, సేవకులు సువార్థికులు, సంఘాలకు కూడా, అందరికి కూడా, పెద్దలకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఇలా గారు అది చూస్తే యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ అది చూస్తూ ఉంటే ప్రీ ప్లాంట్ గా అది మర్డర్ చేసినట్టుగా అనిపిస్తా ఉంది. మన రాష్ట్రాల కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు అనుదినం కూడా ప్రజలందరూ క్షేమం ఉండాలి, నెమ్మదిగా ఉండాలని ప్రార్థించేటువంటి కొంతమందిగా మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ యొక్క మరణాన్ని, ఈ యొక్క దాడులు తీవ్రంగా మరి అలాగాని పలికి మనందరము కూడా మనం కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ, ముఖ్యంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే హోంమంత్రి వంత గారు కూడా ఖచ్చితంగా విచారణ చేస్తామని మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబానికి ఆత్మ మహిమలు చేర్పడాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సమాజానికి మేలు చేసేవాడే యేసు ప్రభు, శాంతి ప్రదాత. ఆయన మనుషులందరి కొరకు ప్రాణం ఇచ్చాడు, కానీ ఎవరు ప్రాణం తీసేటువంటి ఆ భయంకరమైన ఉగ్రవాద స్వభావాలు యేసులో లేవు. అదే విధానాన్ని ఆయన సేవకులకు, ఆయన సంఘానికి కూడా ప్రభువారు నేర్పించడం జరిగింది. కనుక దేవుని సేవకులైనా, దేవుని సంఘమైనా ఎంతసేపు కూడా సమాజానికి మేలు చేసేవారే మన చుట్టూ ఉన్న వాళ్ళు. వారు ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ దేశానికి చూపించేటువంటి దైవ సేవకులు పగడాల ప్రవీణ్ గారు. కనుక ఆత్మకు దేవుడు విశ్రాంతి కలిగించాలని కోరుతూ ఇలాంటి దేశ నివాసులందరికీ దైవ సేవకులుగా మేము విజ్ఞాపన చేస్తున్నాము. దేవుడు మనందరినీ ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి అదేవిధంగా సిఎస్ఐ సంఘాల నుండి గారు ఆ దైవ పరిచర్య చేసి ప్రభు యొక్క సన్నిధికి చేరేటువంటి రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక ఐక్యత కలిగి దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క రాజ్య సువార్త తెలియజేయడానికి లోకంలోకి వచ్చినారు. కాబట్టి జరిగిన సంఘటన బట్టి మనందరూ కూడా దుఃఖిస్తూ వారి కుటుంబానికి ఆదరణ కలుగు చేయాలని మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఇక ప్రపంచమంతా కూడా క్రైస్తవ సంఘాలు దేవుని యొక్క వాక్యం సర్వించే నీతిగా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. సర్వించే నీతిగా అందరూ కూడా ఐక్యత కలిగి వారి కుటుంబానికి ఆదరణ కాపుదల కలిగి ఉండాలి. మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ప్రత్యేకంగా వారి యొక్క సంఘాలు కూడా ఆదరించబడాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మాటలతో ముగిస్తూ వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. జరిగిన అన్ని సంఘటనలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక హత్యగా మరి అంగీకరించవలసి అంతిమ యాత్రలో కానీ ఆ కార్యక్రమాలు దేవుని కృపలో జరుగును. మంచి వక్త, దేవుని యొక్క సేవలో రేయింబగలు కష్టపడి పనిచేసే మంచి సేవకుడు. మరి ఆయన ఈ దినాలు మన మధ్య లేకపోవడం చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే మరి ఆయనగా మరణించడం కాదు కానీ హత్య అని చెప్పబడుతూ ఉంది. దాని విషయంలో మరి క్రైస్తవులుగా మరి ఏలూరు పట్టణ క్రైస్తవ సమాఖ్య సంఘాలన్నీ కలిపి విధంగా దేవుని సంధిలో మరి వారి కొరకు కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తూ మరి నిరసన తెలియజేయడానికి నేను మాకు ఇచ్చిన మరి దేవుడి సమయం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. మరి వారి విడిచి వెళ్ళి సేవగా పరిచయం కొరకు మనం ప్రార్థించాలి. కనుక వారు మంచిగా మరి విడిచిపెట్టినటువంటి సేవ ఆగిపోకుండా కొనసాగేటట్లుగా దేవుని గొప్ప కార్యం జరిగించినట్టు మనం ప్రార్థిద్దాం. అది కాదు, మన యొక్క స్వతంత్ర భారతదేశంలో క్రైస్తవులకి స్వాతంత్రత లేకుండా అయిపోయింది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో కడవ దినాల్లో దేవుని మహిమ కొరకు మరి అందరం కలిసి ఈ యొక్క ప్రతి విధమైన సమస్యలు ఎదుర్కోవడానికి సంఘ బిడ్డలందరూ కూడా సంఘము, సంఘ కాపరులు, అన్ని సంఘాల వారు, క్రైస్తవులు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మరి కలుసుకుంటారు. రక్షణ, క్రైస్తవులకు రక్షణ, క్రైస్తవులకు మత స్వేచ్ఛ. క్రైస్తవ సమాజానికి అత్యంత ఆప్తులు, క్రైస్తవ ప్రముఖ వేదాంతి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతికి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ తరపున, ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాం. ఇది కాకతాళీయంగా జరిగిన ప్రమాదమా, హత్య తెలియనటువంటి స్థితిలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ ప్రజానీకం అట్టుడికి పోతోంది. ఈ రోజున రాజమండ్రిలో 144 సెక్షన్ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ప్రమాదంగా తేలితే సరే, ఒకవేళ అది హత్యగా కనుక తేలినట్లయితే ప్రభుత్వం వారు తప్పకుండా సమగ్రమైన విచారణ నిర్వహించి దోషులు ఏ స్థాయిలో ఉన్నవారైనా వారిని శిక్షించాల్సిందిగా క్రైస్తవ సమాజం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వారి యొక్క కుటుంబానికి, అలాగే ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు క్రైస్తవ సమాజానికి ఓ భరోసా కల్పించాల్సిన అవసరత ప్రభుత్వానికి ఉంది. ధైర్యంగా మేము సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ దర్యాప్తును నిష్కల్మషంగా జరిగించి వాస్తవాలను క్రైస్తవ సమాజానికి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు రెవరెండ్ బిషప్స్, అవర్ బిలీవ్డ్ పాస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ రోజు చాలా బ్లాక్ డే. ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారిని దారుణంగా హత్య చేసి ఈ రోజున యాక్సిడెంటల్ గా చిత్రీకరించడం అన్నది చాలా దుర్మార్గం. ఈ భారతదేశంలో క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయింది. క్రైస్తవులకు రక్షణ, మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని ఈ రోజున ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అనేక మంది దైవ సేవకులు, బిషప్స్, అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సిస్టర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన
క్యాండిల్స్ సర్వీస్ ని మీరందరూ కూడా పాల్గొన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ఏ ఒక్క పాస్టర్ గారి మీద, ఏ ఒక్క క్రైస్తవుల మీద, ఏ ఒక్క చర్చెస్ మీద దాడులు జరగకుండా ఉండే విధంగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ముఖ్యమంత్రి గారు స్పందించారు, అదేవిధంగా హోంమంత్రి గారు స్పందించారు. స్పందించడమే కాకుండా మృతి చెందిన పాస్టర్ గారి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు స్పందించాలి. ఎందుకంటే నీతి నిజాయితీగా తను బైబిల్ని బోధిస్తూ, బైబిల్ ఏం చెబుతుందండి, అబద్ధం ఆడొద్దు, వ్యభిచారం ఆడొద్దు, దొంగ పనులు చేయొద్దని చెప్తున్న మా దైవ సేవకుల మీద దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకునేది లేదు. భవిష్యత్తులో ఇది మేము పెద్ద ఎత్తున ఏలూరులో మళ్ళీ మరొకసారి బహిరంగ సభ పెట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసన చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవుల మీద దాడులు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే సేవాభావంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వాలు ఏ రకమైన సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా దాడులు చేయడం అన్నది చాలా దుర్మార్గం. తక్షణమే ఇలాంటి దాడులు మానుకోవాలని యూపీఏ చైర్పర్సన్, యూపీఏ అదేవిధంగా ఇండియా ఈ కూటమిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. సోనియా గాంధీ స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి క్రైస్తవులకి భరోసా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మతోన్మాద శక్తులు ప్రవీణ్ కుమార్ గారి మరణంపై ప్రవీణ్ కుమార్ మరణంపై రక్షించాలి. మతోన్మాద శక్తులు రక్షించాలి. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. సిబిఐ విచారణ, సిబిఐ విచారణ, సిబిఐ విచారణ. కుటుంబానికి సంతాపం, కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఎక్స్గ్రేషియా, కుటుంబానికి క్రైస్తవుల ఐక్యత. We want justice. We need justice. We need justice. We want justice. We want justice. We fight the Lali Christul Aikata. The Lali Christul Aikata. ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు నగరంలో ఉన్నటువంటి సుమారుగా 350 సంఘాల సంఘ కాపరులకు, సంఘస్థులకు, మరి మా బిషప్స్ అందరూ కూడా ఈ పగడాల ప్రవీణ్ గారు దుర్మరణం విషయంలో అది కేవలం అది ప్రమాదం అని తెలియజేశారు. కానీ ప్రమాదం కాదు. మేమందరం కూడా ఈరోజు రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు మేము చూసినప్పుడు అది హత్య. ఆయన మీద దెబ్బలు లేవు, ఆయన మూతి మీద కేవలం తల మీదే దెబ్బలు తగిలినాయి. ఆయన వెళుతున్నటువంటి బండి వెనక కానీ ముందు కానీ ఏమీ ఫ్రాక్చర్ కాలేదు. ఆయనకి ఏమాత్రం కూడా ఒంటి మీద కూడా దెబ్బలు లేవు అని అక్కడ తెలియజేశారు. ఈ విషయాలన్నింటిలో కూడా మేము చూసాం. అందు నిమిత్తమై మా యొక్క ఫెలోషిప్ తరఫున వెళ్ళినటువంటి నాయకులు సుమారుగా 25 మంది దాకా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఏదో జరగబోతుంది అనేది మాకు అర్థమవుతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మతోన్మాదులను వెంటనే అరికట్టాలి అని ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఉన్నాం. మేము ఎవరిని కూడా ద్వేషించడం లేదు, ఎవరిని కూడా విమర్శించడం లేదు. మా బిషప్స్ కానీ, మా పాస్టర్స్ కానీ ఏ సంఘాల్లో కూడా ఏ మతాన్ని కూడా విమర్శించడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా న్యాయంగా ఉండాలని, దీవించమని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. కానీ కాదు, ఈరోజు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రవీణ్ గారి గురించి 2 మాటలు. వారు ఒక పారిశ్రామికవేత్త, 4 సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతి. ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, నిరుద్యోగులకి. అంతేకాదు ఆయనకి 2 కుమార్తెలు, మరి 2ని ఆయన దత్తత తీసుకొని, అంతేకాకుండా 10 మంది అనాథ పిల్లలను పోషిస్తూ ఉన్నాడు. ఆయన అనేక మందికి సహాయం అందిస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి పని గిట్టక, ఆయన మాట్లాడుతున్న సత్యాలను జీర్ణించుకోలేక మతోన్మాదులు చేసిన అతి భయంకరమైనటువంటి పరిస్థితులను ఏలూరు సిటీ పాస్టర్ ఫెలోషిప్ ఖండిస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద న్యాయ విచారణ సిబిఐ ద్వారా జరిగించాలని మా యొక్క బిషప్స్ తెలియజేసిన రీతిని బట్టి ఏలూరు పక్షంగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. దయచేసి ఎన్నడూ కూడా
ఏ యొక్క మతమును మేము ద్వేషించటం లేదు కనుక క్రైస్తవ సేవకులను, బిషప్స్ను, సంఘాల మీద దాడులు చేసినా, విమర్శ చేసినా ఇక ఏ యొక్క సేవకులు ఊరుకోకుండా మేము కూడా అనవసరమైన విషయాలలోనికి తీసుకురాకుండా దయచేసి మా విన్నపాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ కూడా ఏలూరులో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కోరుతా ఉన్నాం. మేము ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ మా సోదరులు, మేము వారితో సాహస్యం చేస్తున్నాం. మేము ఎన్నడూ కూడా ఏలూరులో ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఫెలోషిప్ తరఫున ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దైవజనులకు, బిషప్స్కు, చేరినటువంటి మీడియా వారికి, ప్రత్యేకించి మాకు సహకారం అందించిన పోలీసు వారికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి మీడియా వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రవీణ్ గారికి పూలు వేసి నినాదం చేసి చిన్న మానవహారం కింద ఈ క్యాండిల్స్ అన్నీ కూడా చుట్టూ కొద్ది ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ముగించుకొని మేము ఆశపడుతున్నాం. సహకరించిన మీ అందరికీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. హింసిస్తూ చంపుతూ ఉండగా ప్రభా, మీరే ఆయన ఈ హత్యలు నిజాలు తేల్చి ప్రభా, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా క్రైస్తవులు కూడా భారతీయ లోకానికి నీ ప్రేమను తెలియపరిచావు, నీ ప్రాణమును బలిగా అర్పించావు. ఆ రీతిగా నీ పిల్లలమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములు ఈ మనవులని కూడా ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. దయచేసి చుట్టూ ఈ యొక్క రౌండ్ లో నిలబడదాం. అందరూ కూడా మానవ దేవా యొక్క సమయంలో దైవజనులు మా తండ్రి నాయన ప్రగాళ తండ్రి ప్రవీణ్ గారు నాయన అనేక తండ్రి నాయన సంఘాలలో, కుటుంబాలలో తీరుని విషాదమును ప్రభువా నిలుచుంటుండగా ప్రభువా దుఃఖంలో దైవజనుని యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా తండ్రి ప్రతి సేవకునికి కాపుదలుగా భద్రత అనుదినము ప్రభువా నువ్వు కాపాడమని దేవా మీరు సెలవిచ్చారు. మీరు యేసయ్య నామములో ప్రార్థన చేసి న్యాయం జరిగించండి ప్రభా. క్రైస్తవులు ఏడల తండ్రి మరి ప్రభా మరి విషయం కక్కుతున్నటువంటి వారిని తండ్రి మీరు చూసి తండ్రి నానా వారికి తండ్రి మహిమా ఘనత ప్రభావాలు తెలియజేస్తూ ఉండగా ఈ ప్రభా మరి హత్య గురి కాబడినారని నానా ఆరోపణ తెలియజేస్తున్నటువంటి తండ్రి మీ కృపలో కాపాడమని యేసు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.